హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్ అండ్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఈ కాన్సెప్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1 కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ బిట్, ఎవరి వన్ షుడ్ ప్రే గాడ్. ప్రే తర్వాత ఖచ్చితంగా ప్రిపోజిషన్ టు ఉండాలి. ప్రే టు గాడ్ అని చెప్పాలి. ప్రే టు గాడ్. సో ఆన్సర్ ఎవరి వన్ should pray to God. Next, my sister is suffering with mumps. సఫరింగ్ అనే వర్బ్ తర్వాత ఖచ్చితంగా ఫ్రమ్ ఉండాలి, విత్ కాదు. సో ఆన్సర్ మై సిస్టర్ ఈజ్ సఫరింగ్ from mumps. Suffering from. Next, she is my cousin sister. Cousin sister అని చెప్పకూడదు. డోంట్ సే కజిన్ సిస్టర్, కజిన్ ఓన్లీ. అలాగే కజిన్ బ్రదర్, నో, కజిన్ ఓన్లీ. సో ఆన్సర్ షీ ఈజ్ మై కజిన్. నెక్స్ట్, దట్ వాజ్ ఎ బ్లండర్ మిస్టేక్ బై హర్. ఇక్కడ బ్లండర్ మిస్టేక్, బ్లండర్ అంటేనే మిస్టేక్ అని అర్థం. మళ్ళీ రిపిటీషన్ అవసరం లేదు. రిడెండెంట్ అంటే అనవసరం అనమాట. రిపిటీషన్ దాన్ని అవాయిడ్ చేయాలి. సో బ్లండర్ అవసరం లేదు, మిస్టేక్ ఉంటే చాలు. సో ఆన్సర్ దట్ వాజ్ ఏ మిస్టేక్ బై హర్. నెక్స్ట్, ఐ ఆమ్ రన్నింగ్ 64. సో జనరల్గా మనం ఏజ్ చెప్పేటప్పుడు ఈ రన్నింగ్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం, అవసరం లేదు. సో ఐ ఆమ్ 64. నెక్స్ట్, రవి ఈజ్ జూనియర్ దాన్ మీ. జూనియర్ తర్వాత ప్రిపోజిషన్ దాని బదులు టు రావాలి. సో రవి ఈజ్ జూనియర్ టు మీ. ఇక్కడ అలాగే సీనియర్ దాన్ మీ అని ఇస్తే సీనియర్ టు అని రాయాలి. ప్రిఫర్ దాన్ అని ఇస్తే ప్రిఫర్ టు అని రాయాలి. సుపీరియర్ టు అని ఇస్తే సుపీరియర్ దాన్ ఇస్తే సుపీరియర్ టు అని రాయాలి. ఇన్ఫీరియర్ దాన్ అని ఇస్తే ఇన్ఫీరియర్ టు అని రాయాలి. అవన్నీ ఇంపార్టెంట్ వర్డ్స్. అవన్నీ జూనియర్ దాన్, సీనియర్ దాన్, దాన్ అన్నీ ఉన్న కాడల్లా టు రాయాలి. దాన్ తీసేసి టు రాయాలి. నెక్స్ట్, దే గో టు కాలేజ్ బై వాక్. ఇక్కడ బై వాక్ అంటున్నారు, అది ఇన్కరెక్ట్. సో కరెక్ట్గా రాయాలంటే ఏం చేయాలి? దే గో టు కాలేజ్ బై వాక్ కాకుండా ఆన్ ఫుట్ అని రాయాలి. నెక్స్ట్, వీఆర్ ఇన్ ద బస్ నౌ. సో ఇట్లా బస్సు ఇట్లా ఏమైనా బిగ్ వెహికల్స్ ఇచ్చినప్పుడు మనము ప్రిపోజిషన్ తప్పు చేస్తూ ఉంటాము. ఇన్ అని రాస్తూ ఉంటాము, కానీ జనరల్గా ఇన్ కాదు, ఆన్ అని రాసుకోవాలి. ఇన్ ద బస్ నౌ. మన తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తే వీఆర్ ఇన్ ద బస్ నౌ అనేది కరెక్ట్ అనిపిస్తుంది. బట్ యాజ్ పర్ ఇంగ్లీష్ వీఆర్ ఆన్ ద బస్ నౌ. ఎందుకంటే ఇవి ఇట్లాంటి బస్సు ఇలాంటి వాటిలో మనం తిరిగేదానికి, కూర్చుండేదానికి, నిలబడేదానికి ఇంట్లో అవకాశం స్పేస్ ఉంటుందన్నమాట. అలాంటి వెహికల్స్లో ఉన్నప్పుడు మనం ఆన్ అని చెప్పాలి. నెక్స్ట్, యూ షుడ్ లిజన్ వాట్ ఐ సే. లిజన్ తర్వాత ఖచ్చితంగా టు ఉండాలి ప్రిపోజిషన్. కాబట్టి యూ షుడ్ లిజన్ టు వాట్ ఐ సే. లిజన్ టు వాట్ ఐ సే. నెక్స్ట్, దే ఆర్డర్డ్ ఫార్ లంచ్. ఆర్డర్ తర్వాత ఫార్ అవసరం లేదు, కాబట్టి తీసేసి రాయాలి. దే ఆర్డర్డ్ లంచ్. నెక్స్ట్, వీఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఇక్కడ అవైటింగ్ ఉంది, అవైటింగ్ ఉన్నప్పుడు ఫార్ అవసరం లేదు. అదే వెయిటింగ్ ఉంటే అవసరం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉండేది అవైటింగ్. అవైటింగ్ తర్వాత ఫార్ అవసరం లేదు. సో ఆన్సర్ వీఆర్ awaiting the results.
లాస్ట్ వన్. మే నో యువర్ గుడ్ నేమ్. మనము వేరే వాళ్ళని ప్రశ్న అడుగుతూ ఉంటాం ఇలా, కానీ ఇది తప్పు. ఇది మే నో యువర్ గుడ్ నేమ్. యువర్ గుడ్ అని అవసరం లేదు, మే నో యువర్ నేమ్ చాలు. మే ఐ నో యువర్ నేమ్.